తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం టీఎల్సీఏ లగ్జరీ క్రూయిజ్ షిప్లో ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించింది. న్యూయార్క్లోని హడ్సన్ నది మధ్యలో నిర్వహించిన క్రూయిజ్ పార్టీకి అనూహ్య స్పందన లభించింది. ఈ పార్టీకి టీఎల్సీఏ సంస్థ సభ్యులు ఫ్యామిలీతో తరలివచ్చి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేశారు. డిన్నర్, డీజే, డ్యాన్సులతో జరిగిన ఈ సెలబ్రేషన్స్కి భారీ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు సార్వత్ర సాంస్కృతిక సంఘం టీఎల్సీఏ నిర్వహించిన క్రూయిజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూయార్క్ నగరంలోని అద్భుతమైన హాడ్సన్ నది మధ్యలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ ఈవెంట్లో సంస్థ ప్రతినిధులు కుటుంబ సభ్యులతో తరలివచ్చి సందడి చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పసందైన విందు భోజనం అందించారు. ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా కుటుంబ సభ్యులతో ఇలా ఈవెంట్కి రావడం పట్ల సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం గొప్ప థ్రిల్లింగ్ అనుభూతిని ఇచ్చిందని పలువురు కొనియాడారు. ఈవెంట్ ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన నిర్వాహకులని ప్రశంసించారు. టీఎల్సీఏ తరపున చేస్తున్న కార్యక్రమాల గురించి సంస్థ ప్రతినిధులు వివరించారు. టీఎల్సీఏ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన తెలుగు భవనం నిర్మించడం పట్ల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సంస్థకి అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న వారిని ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురిని సాల్వాతో సత్కరించారు. సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు సుమంత్ రామ్శెట్టి, ప్రెసిడెంట్ టీఎల్సీఏ 2025. ఈరోజు సండే జూన్ 29 స్కైలైన్ క్రూజ్ వారితోటి చక్కగా న్యూయార్క్ తెలుగు కమ్యూనిటీతో ఆల్మోస్ట్ 450 మంది పైగా న్యూయార్క్ తెలుగు కమ్యూనిటీతో చక్కటి ప్రోగ్రామ్ని మా ఎగ్జిక్యూటివ్ కమిటీ, వాలంటీర్స్, అలాగే డోనర్స్ సహకారంతో పండుగ వాతావరణంతో వీడు సంక్రాంతి, వీడు ఉగాది, దీవాలి ఎన్నో చక్కటి ప్రోగ్రామ్స్ చేసిన ఈరోజు ఒక హాలిడే అండ్ రిలాక్సింగ్ ఎన్వైర్న్మెంట్. లెట్స్ సెలబ్రేట్ హాలిడే ఆన్ ద వాటర్స్ ఆఫ్ హడ్సన్, ఆన్ ద బిహైండ్ ద మెన్హాటన్ వ్యూస్. సమ్మర్ సెలబ్రేషన్, యూత్ ఫెస్ట్ చేయాలని, క్రూజ్ ఫెస్ట్ చేయాలని మేము ప్రోగ్రామ్ చేశాము. దీనికి సహకరించిన దాతలకి, ముఖ్యంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు మా సెక్రటరీ గారు, అలాగే శ్రీనివాస్ ఎన్గేపల్లి, మా ఎక్స్ అఫీషియో కిరణ్ గారు, మా లావణ్య గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సుధా మన్నవ్ గారు, సునీత పోలపల్లి గారు, మా ఫుడ్ చైర్ అండ్ అందరూ చాలా చక్కటి విందు భోజనాన్ని అందించారని చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే సునీల్ చల్లగుల్ల, ఆయన ఎప్పుడు బిజీగానే ఉంటారు. సో భగవాన్, జాయింట్ సెక్రటరీ, అందరికీ అండి, అందరూ చక్కటి ప్రోగ్రాం అందించారు. దాతలు ఇందాక నేను చెప్పినట్టుగా మా చైర్మన్ రాజీ గారు, తిరుమలరావు గారు, మోహన్ బాదే గారు, రావు ఓలేటి గారు, ప్లస్ చాలామంది న్యూజెర్సీ నుంచి, సిరక్యూస్ నుంచి, అప్స్టేట్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. ఇదంతా సాధ్యపడటానికి కారణం వీళ్ళందరి సమష్టి కృషి అండి. అండ్ ఇంత చక్కటి ప్రోగ్రామ్ని న్యూయార్క్ తెలుగు కమ్యూనిటీకి పంపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించండి. అలాగే మా పాస్ట్ ప్రెసిడెంట్ సత్య చల్లపల్లి గారు, అశోక్ చింతకుంట గారు, నెహ్రూ కటార్ గారు, జయప్రకాష్ అంజపూరి గారు, ఎంతోమంది వాలంటీర్స్, వారి సమిష్టి కృషే ఈరోజు ఒక కంప్లైంట్ లేకుండా ఇంత చక్కటి ప్రోగ్రాం. వాళ్ళే కాకుండా పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. ఐ థింక్ వీ హ్యావ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. అలాగే ఎంతోమంది మిత్రులు ఉన్నారు నాకు సపోర్ట్ చేసి అన్ని టైంకి అందించినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇలాంటి పొజిషన్ని నాకు ఫ్రెండ్స్, బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ నాకు ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు చూశారు కదా, ఇక్కడ ఎంతమంది ఆల్మోస్ట్గా ఒక 450 మందితోని క్రూజ్ ఈవెంట్ జరుపుకున్నాము. ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ డెక్మిట్ చేసుకున్నాము. సో ఇంతమంది తెలుగు వాళ్ళతోని న్యూయార్క్ మహానగరంలో నడిబొడ్లో ఈ హడ్సన్ రివర్ మీద చేసుకోవడం అనేది చాలా ప్రత్యేకమైనది. అందరూ కలిసి ఆనందంతో నృత్యాలు చేశారు, అందరితో పాటలు పాడారు, చిన్నపిల్లలు గేమ్స్ ఆడాము. డెక్ అంతా ఆల్మోస్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి చివరి వరకు ప్రతి ఒక్కళ్ళు అందరితో కలిసి మెలిసి ఒక పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా అందరూ ఎంజాయ్ చేశారు. ఇలాంటి మెమరీస్ ఒక తెలుగు వాళ్ళు న్యూయార్క్లో జరుపుకున్న చాలా ఆనందంగా ఉంది. సో ఫర్ ఈ ఈవెంట్ ఇలా జరగడానికి మనకి సహకరించిన డోనర్స్కి, స్పాన్సర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ న్యూయార్క్లో తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం టీఎల్సీఏలో మొదటి నుంచి యాక్టివ్గా మెంబర్గా
50 ఏళ్ళు పైగా పనిచేస్తున్నాను. 78లో టీఎల్సీఏకి ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత 2001లో చైర్మన్గా ఉన్నాను. ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కి ట్రెజరర్గా ఉన్నాను. ఇక్కడ మనం టీఎల్సీఏ అనేది మనకి న్యూయార్క్లో ఉన్నటువంటి తెలుగు సంఘాల్లో మొట్టమొదటిది, అమెరికాలోనే ఉన్న తెలుగు సంఘాల్లో మొట్టమొదటిది. మనం ఈ సంవత్సరం చాలా గొప్ప అచీవ్మెంట్ చేసాము. యాజ్ ఎ ఫస్ట్ Telugu organization to buy their own building. We have done that with the generous donations of members, and it is Telugu Bhavanam we were able to buy in locally in Long Island at Levitt Town, and it's a great achievement. మా తెలుగు వారందరికీ ఒక చోట కలుసుకోవడానికి, ఫంక్షన్లు జరుపుకోవడానికి చక్కటి ప్రదేశం అందరికీ మధ్యస్థంగా సెంట్రలైజ్డ్గా లొకేషన్లో ఉన్నది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. And also this cruise today we are celebrating going around Manhattan in East River, and it is around 450 people are here and enjoying the activities, and the East Executive Committee, TLC Executive Committee has done a great job with a lot of food and a lot of activities, and everybody is enjoying it and having fun. And the future some picnics also coming up. We had some tennis tournament last weekend. Everybody enjoyed it. And future దీపావళి కార్యక్రమం వస్తుంది నవంబర్లో. అందులో మనం తెలుగు మిత్రులు చక్కటి నాటకాలు, ఇతర కార్యక్రమాలు అన్నీ చేయబోతున్నారు. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు మచ్ మోర్ యాక్టివిటీస్. అండ్ అనదర్ 100 years, or now it is over 50 years, but I would hope it will be here forever in New York. TLCA 54 సంవత్సరాల సంస్థ, ప్రమోటింగ్ తెలుగు హెరిటేజ్ అండ్ కల్చర్. ఈ సంవత్సరము ప్రతి సంవత్సరము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సంవత్సరం రంగవల్లులతో మొదలుపెట్టి సంక్రాంతి, ఉగాది, స్పోర్ట్స్ అవన్నీ చేశాము. ఈరోజు క్రూజ్లో ఉన్నామందరూ, ఒక 450+ పీపుల్. డెలిషియస్ ఫుడ్, వెరీ వెల్ మేడ్ అరేంజ్మెంట్స్, చాలా బాగుంది. అలాగే ఈ ఇయర్ హైలైట్ ఈస్ వీ బాట్ భవనం, తెలుగు భవనం, థ్యాంక్స్ టు డాక్టర్ మోహన్ బాడే గారు, who donated $500,000 for the భవనం to happen. We are all excited about it. And then మా చిన్న చిన్న కార్యక్రమాలన్నీ భవనంలో ఆల్రెడీ మొదలు పెట్టాము. ఇంకొంచెం రెనోవేషన్స్ చేసి we want to make a big hall, have like 150-200 పీపుల్ పట్టే ఒక ఆడిటోరియం చేసి అన్ని కార్యక్రమాలు ఇక్కడే చేయాలని మా ఆశయం. దానికన్నీ ఇంకా కొంచెం డొనేషన్స్ అన్నీ కలెక్ట్ చేసి చేయాలని ట్రై చేస్తున్నాము. అండ్ దెన్ ది అప్కమింగ్ ఇంకా ఈవెంట్స్లో పిల్లల కాంపిటీషన్స్ అండ్ ఆల్సో దీపావళి అన్నీ వస్తున్నాయి. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ఐ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఈసీ, సుమంత్ రామ్శెట్టి గారు, did an amazing job this year. All successful events and all sold out events. అలాగే ఈసీ అంతా చాలా హెల్ప్ చేశారు, అండ్ ఆల్ ద డోనర్స్, వితౌట్ ద డోనర్స్ నథింగ్ ఈజ్ పాసిబుల్. సో కమ్యూనిటీ కేమ్ ఫార్వర్డ్, డొనేటెడ్, అండ్ we were able to do all these events, and also we were able to buy the Telugu Bhavanam. Today we are celebrating TLCA cruise. This is one way of getting all the families together. Last day of school June 29th unde. So అది అయిపోగానే immediately before families go on vacation and all, we decided to have a good family get together and a community get together. So almost 500 people తో ఒక cruise organize చేయడం జరిగింది. It's a phenomenal hit. Every floor is segmented with different activities. So total we had like 3 floors. And each floor is engaged with many activities where people are really having fun. There was breakfast and lunch, and there is snacks and everything. Total, it's a 4.5-hour cruise, and it's a phenomenal hit, and the community is really enjoying it. Thanks to the EC committee for all the work that they have done. It is not an easy task to bring everything that people would need, starting from all 3 times to eat and all other supplies and everything to bring it in and organize it, the heavy lifting, and it's been very well done by the volunteers of TLCA and also EC. Thank you Sakshi TV for the opportunity. I'm been associated with TLCA ఒక past 20 years గా అండి. మధ్యపట్ల ఫౌండేషన్ ద్వారా చాలా సహాయం చేస్తూ, అలాగే ఒక సభ్యుడిగా, ఒక తర్వాత కార్యవర్గంలో పనిచేసి, తర్వాత బోర్డులోకి వచ్చి TLC అభివృద్ధిని చూశాను. ఈరోజు ప్రత్యేకంగా ఈ న్యూయార్క్ నగరంలో క్రూజ్ అనేది ఒక మెన్హాటన్
టోటల్గా ఒక 400 చిల్లర మందికి చూపించడం అనేది ఒక చాలా అచీవ్మెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సుమంత్ రామశెట్టి, కరెంట్ ప్రెసిడెంట్ అండ్ హిస్ టీమ్. అలాగే ఇదే కాకుండా ఫాదర్స్ డే కూడా ఈరోజు ఈ బోట్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందకరం, ఎందుకంటే చాలామంది ఫాదర్స్ దే వర్ సో హ్యాపీ, ఎందుకంటే ఇండియా నుంచి చాలామంది వచ్చారు వాళ్ళ పిల్లల్ని చూసేదానికి. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేశారు. సో ఐ విష్ అండ్ నెక్స్ట్ ఇయర్ వీ విల్ హ్యావ్ మోర్, not one boat, 2 ferries to celebrate this event.